జై మాంకాల్ భైరవ్ అర్హర మహాదేవ్. మీకు విద్యల గురించి చెప్పుమని వాట్సాప్ కాల్లో పెట్టింది తను. ఆ పేరు ఎందుకు ఆ బాబు అడుగుతాను. దాదాపు ఇప్పుడు ఒక 10 days అయిపోయింది అడగబట్టి. బాబు నేను ఆ విద్య వచ్చినప్పుడు నేను చెప్తాది అని చెప్పిన. గురుగారు దాని గురించి జర కొంచెం చెప్పండి, యంత్రాల గురించి చెప్పిండ్రు కానీ నాకు ఆ విద్యలు కావాలి అని నాకు అర్థమైపోయింది. యంత్రాలు అన్నప్పుడు మంత్రం ఉంటుంది, తంత్రం అనే విషయం ఉంటుంది. కాబట్టి యంత్రం ఉంటే మంత్రం పనిచేస్తుంది. ఇది మలయాళంలో ఎక్కడ కానీ మలయాళంలో నేర్చుకున్న వాళ్ళకే ఈ అనుభవం. ఒట్టిగా మేము ఏదో చేస్తాము అంటే ఇంకా అది వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుందనే విషయం కూడా అర్థమవుతుంది. ఈ పిశాచి విద్యలు మంచియే, తను అనుకుంటాడు మంచి అని, కానీ మంచి కావు బాబు. పిశాచి అనే విషయంలో ఉన్నది అది. ఆ మంత్రము ఎంత నీచంగా ఉంటుంది అంటే అంత నీచంగా ఉంటుంది. కానీ పని నీకు ఏదంటే ఆ పని చేసి పెడుతుంది. కానీ తను చెయ్యేది నీ శరీరంలోకి వస్తుంది. నీకు ఫస్ట్ నీకు విద్య నేర్చుకున్నప్పుడు నీకు ముందు కనబడుతుంది, తర్వాత నీ బాడీలో చేరుకుంటుంది. అది నీతోనే చేపిస్తుంది. అది ఈ విద్య నీచాతి నీచంగా ఉంటుందని చెప్తాను. ఈ విద్య నీచమైన విద్య. ఎందుకంటే ప్రాణాలు కూడా పోతాయి. అందులో సంపాదన చూసుకుంటున్నావు, తన జేబులు ఏముంది అనే విషయం కూడా చెప్తుంది. నోటు ఏ నోటు ఉన్నది, ఏంటిది, 500, 200, 100, 50 చెప్తుంది. పైసలు ఎక్కడున్నాయి చెప్తుంది. ప్రతి ఒక్కటి నీకు చెప్తుంది, చెప్పదని కాదు. కానీ నీచంగా చేయాలి దీన్ని. నీచాతి నీచంగా చేయవలసి వస్తుంది ఈ విద్య. ఆ విద్య అంత నీచంగా చేయవలసి వస్తుంది. కానీ కొన్ని రోజుల వరకే, తర్వాత నేను ఉండనియది. ఇప్పుడు ఎన్ని రోజులు దాదాపు ఆ విద్య తీసుకున్నప్పుడు దాని విధానాలు గురువు దగ్గర తీసుకున్నప్పుడు ఆ విద్య గురించి చెప్తాం. దాని గురించి తీసుకున్నప్పుడు నీకు 8 సంవత్సరాలు పనిచేస్తుంది ఆ విద్య. 8 సంవత్సరాలలో నువ్వు ఏదంటే అది చేసుకోవచ్చు. కానీ తర్వాత జరిగిపోయినాక దానికి బానిసం కావాలి. నీకు అది బానిస అయినప్పుడు నువ్వు దానికి కావాల్సి వస్తుంది. ఆ విద్య అంత ఘోర నీచంగా అన్నప్పుడు అర్థం చేసుకోవాలి. దాన్ని నీచము అంటే దాన్ని దేంతో చేయాలి? ఏమో మటను మందు ఇవి పెట్టి చేస్తే వస్తుంది అనుకుంటున్నావా? నేను ఎన్నిసార్లు చెప్పినా అర్థమవుతలేదు నీకు బాబు. నీచంగా అన్నప్పుడు నీచం దేంతో చెప్తావు? అర్థం చేసుకోవాలి కొంచెం. మీరు విద్యలు ఉన్నాయి, లేవని ఎవరు చెప్పారు? ప్రతి విద్య ఉన్నాయి. మంచి విద్యలు తీసుకోండి, సంసార జీవితాన్ని ముందు తీసుకుపోయేటట్టు చేసుకోండి. విద్యలు తీసుకొని ఈ విద్య ఇంకో గురువు కాకపోతే ఇంకో గురువు పరిపరి విధాలలో అతను గురువులు తప్పు ఎంతనో మీ తప్పుగా అంతే ఉందని నేను మొదటి వీడియోలో కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తాను. మంత్రం తీసుకుంటే యంత్రం ఉండాలి, దాని ప్రాణప్రతిష్ఠ బీజాలు ఉంటాయి. మంత్రం తీసుకున్నప్పుడు యంత్రం ఉంటుంది. నేర్చుకోవాలన్నప్పుడు గురువు ఎప్పుడైతే గురువు దగ్గరికి పోయినావో గురువు తను ఏం చెప్తాడో దాన్ని బట్టి నువ్వు నేర్చుకోవాలి కదా. అట్లా నేర్చుకున్నప్పుడే విద్య వచ్చింది కదా. నేను గురువు ఇచ్చింది కదా, ఈ గురువు కాకపోతే ఇంకో గురువు కాకపోతే ఇంకో గురువు దగ్గరికి పోతుంటే గురువులు మారుతున్నావు. కానీ నువ్వు విద్యను ఎంత నీకు జరుగుతుందో నీకు తెలియదు. ఆ విద్య తీసుకున్నప్పుడు ఏమవుతుంది? నీ కర్మం అనేది ఇంకెక్కువ అవుతుంది, తప్ప కాదు. కర్మము ఇక్కడికి తగ్గిపోతుంది, పెరుగుతుంది. ఇంకా అది కర్మ పెంచుకుంటున్నాం. పోయిన గత జన్మకు ఉన్నదే ఇప్పటికీ మొయలేకపోతున్నావు. ఇప్పటిది మళ్ళీ ఇప్పుడు కొత్త తీసుకొని పోతుంటే ఏది నువ్వు 5,000, 10,000 చేయకపోతుంది. దాన్ని బట్టి నీకు ఇంకా పెరుగుతూనే ఉండే. అప్పుడు నీ సంసార జీవితం, ఇటు విద్య, అటు నువ్వు నడపలేక విధానాలు నువ్వు ఏం చేస్తున్నావో తెలియదు. ఏ గురువు దగ్గర పోయినా తను ఇప్పటి మందమే చెప్తాడు, పైసలు తీసుకుంటాడు, చెప్పాడు. తను ఇంకో విద్య ఇస్తాడు. ఇది ఇక్కడ స్టాప్, మళ్ళీ ఇంకో విద్య తీసుకుంటావు. ఇట్లున్నాయి విద్యలు. సరే, వీటి గురించి నేను తర్వాత చెప్తాను. ఇది నీచాతి నీచమైనది పిశాచి. ఇది ఏంటంటే రోత తినబెడుతుంది, చేపించుకుంటుంది పని. అది నీకు ఏ పని అంటే ఆ పని చేస్తుంది. రోతతో చేయవలసిన విద్యలు ఇవి. నీచము అన్నప్పుడు అర్థం చేసుకోవాలి. అవి తెరువు పోకుండ్రి. స్వప్న విద్యలు ఉన్నాయి, మంచిగా తీసుకోండి, హాయిగా తీసుకోండి. స్వప్నంలో మీకు మంచిగా చెప్తుంది మీకు జరగబోయే విషయాలు ఏందనేది మీకే తెలిసిపోతుంది కదా.
ఆ విద్య తీసుకోవాలి. కానీ ఇవి ఎందుకు వీటి విద్య, ఈ విద్యల తెరువు పోయిన వాళ్ళు ఎంతోమంది ఇప్పుడు రోడ్డు మీద ఎంతోమంది కనబడతారు. ప్రతి గురువు చెప్తాడు మీకు ఆల్రెడీ, అవి తీయకుండ్రి, అవి ఇట్లా పోకుండ్రి అని. దాన్ని ఏమో చేస్తాము, మేము ఇట్లా చేస్తాము అట్లా చేస్తామని పోతే మీ సంసార జీవితం ఏడికి అది అవుతుందో మీరే తెలుసుకోండి. అవిటి తెరువు పోకుండ్రి. పిచాచి అనే విద్యల తెరువు పోబాకండి. అవిటి తెరివే వద్దు. పిచాచి అన్నప్పుడు దాన్ని వదిలిపెట్టి దండం పెట్టి పక్క జరిగి అమ్మ అని చెప్పేసి మీరు మంచి విద్యలు, దశమహావిద్యలో మస్తు విద్యలు ఉన్నాయి, దశమహావిద్యలు ఉన్నాయి. అలా ఏ విద్యనన్నా తీసుకోను, మంచిగా బాగుపడదు, సంసార జీవితం ముందుకు తీసుకుపోవచ్చు, హ్యాపీగా సాగుతుంది. ఆ విద్యలో ఉండ్రి. పరిపరి విద్యాలల్లో మీరు చెప్పిందల్లా వీడియోలలో ఉన్నాయి కదా మేము చూసుకుంటాం అన్నట్టు అలా దొరికింది కదా, నెంబర్ దొరికింది కదా అని చేసి మీ టైం వేస్ట్ చేసుకునేది కాక మా టైం వేస్ట్ చేసి మమ్మల్ని ఇది కాదు గురువుగారు అది అని వాట్సాప్లలో పెట్టి మేము ఏదో మీకు పెడతాం ఇట్లుంటే మంచిగా ఉంటుంది అని నేను చెప్పి మీకు ముంగడ పెడితే మీరు నెంబర్ ఇస్తే ఆ నెంబర్కు మీరు ఎన్ని రకాలు చెప్పాలో అన్ని రకాల వాట్సాప్లోకి వచ్చి పెట్టబడుతుంది. మీరు మంచి విద్యలు తీసుకోండి, మంచి బ్రహ్మాండమైన విద్యలునే ఆ విద్యలు చేసుకోండి. మీరు గురువుని ఎంచుకునేటప్పుడు ఆ గురువు ఒకటికి 100 సార్లు గురువుని చూసుకోరు. ఒక్కొక్క గురువుని అందులో నువ్వు విద్య తీసుకునేది కూడా 10 విద్యలు ఉన్నాయి. 10 విద్యలలో ఒకదానికొకటి ఏంటిది అని టైం తీసుకుంటూ చూసుకుంటూ చేసుకోండి. ఆ విద్యలు అట్లున్నాయి. కానీ ఈ విద్యల తీరు పోకండి. బాబు నువ్వు చెప్పిన దానికి నీకు అర్థమైంది అనుకుంటా, నేను చెప్పినా అయినా మీరు నేను వస్తా గురువు గారు అంటే నేను ఆ విద్య ఇయ్యదలుచుకోలేదు, నేను ఇయ్యను కూడా. అది నేనే కాదు ఎవరు కూడా మీ ఇయ్యరు విద్యలు. అవి ఎవరి దగ్గర పోబాక వీటి తెరువు పోకుండా అని చెప్పిన నేను ఇస్తాను మీకు చెప్పలే. హర హర మహాదేవ్. జై మాంకాల్ భైరవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.